ఎప్పుడు కూడా యుగాలు అంటాం, 2 ప్యాన్స్ ఉన్నాయి కాలానికి త్రాసులో, జ్ఞానము అజ్ఞానము. ఓ మాట ఈ ప్యాన్ పైకి పెడితే ఒక మాట ప్యాన్ ఈ పైన ఎటో ఒకవైపు పైకి కిందకి వేస్తూ ఉంటుంది ఈ తరాసు. కాబట్టి మనం ఎప్పుడు యోగక్షేమం కోరుకునేవాడు తన క్షేమం కోరాలి. శత్రువు యొక్క క్షేమం వాడు మారాలని కోరాలి. వాడు శత్రువులో ఉండే దుర్మార్గం కనుకపోతే వాడికి సుఖం వస్తుంది కదా అని కోరితే మన రుణం తీరిపోతుంది. భయం. మంచి పని చేసినా నువ్వు ఎలా చేస్తావో చూస్తానని చంపుతాననే వాళ్ళు ఉన్నారు. ఇంత మంచి పని నువ్వు చేస్తావా, ఎలా చేస్తావు చూస్తాను అంటాడు ఒకడు. వాడి గురించి వాడిని దూరేవధాయిచ అని చెప్పి అంటే సరిపోదు. వాడు వధ్యుడైతే వాడిని చంపు, లేకపోతే వాడు అజ్ఞానంలో పెట్టి వాడు అజ్ఞానం తీసేసాయి. రాక్షసులు ఈశ్వర విరోధులు కాదు, మర్చిపోతారు. ఈశ్వరుణ్ణి బ్రహ్మరూపంలో పూజ చేశారు, రుద్ర రూపంలో పూజ చేశారు. నాస్తికులు కాదు వాళ్ళు. వాళ్ళకు వచ్చిన రోగం అంతా ఏమిటంటే పరమేశ్వరుని విష్ణువుని పూజ చేసుకుంటూ యజ్ఞాలు చేసి అక్కడికి తరించే వాళ్ళ మీద కోపం. విష్ణువుని ఏమీ చేయలేక విష్ణు భక్తుని పీడించరు. వీళ్ళకేం కష్టం, వాళ్ళు విష్ణు పూజ చేసుకుంటే వీళ్ళని ఏమన్నారు? అదిగో అతడు మా శత్రువు, మా శత్రువుని మీరు పూజ చేస్తారా అంటే సన్మార్గంలో ఉండే వాళ్ళ మీద ఎప్పుడైతే ద్వేషం వచ్చి వాళ్ళని పీడించాడో అప్పుడు ఆయన దిగి రావాల్సి వచ్చింది. తనకేం అపకారం చేయగలరు వాళ్ళు? నా దగ్గరికి వచ్చే మార్గంలో మార్గస్థులు ఉన్నారు, వాళ్ళకి అపకారం చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళు శిక్షించవలసి వచ్చింది అంటాడు ఆయన. మహావిష్ణువుకి రాక్షసుల మీద శత్రువులు ఏమంటే వాళ్ళని పుట్టకుండానే చేసి ఉండేవాడు ఆయన. ఇది ఆ పని చేయలేడేమిటి? సృష్టిలో రాక్షసులే లేకుండా ఆయన చేయలేడా? పుట్టమన్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, మీ ఇష్టం వచ్చిన పని చేయండి, వదిలేసేసాడు. కాబట్టి ఆయన రాగద్వేషాలు రెండూ కూడా ఏమీ లేవు ఆయనకి. అనుగ్రహం అనేది ఒకటి ఉంది. అట్టి ఈశ్వరుణ్ణి ఈనాడు బ్రహ్మాండ వ్యాప్త దేహో భైస ప్రజాభాసమన భుజంకే బ్రహ్మాండ రూపంలో ఉండే లింగాన్ని, జగత్తంతా ఇందులో విలీనం అయిపోతుందో అట్టి లింగాన్ని ఆ బిల్వాష్టోత్రంలో ఎన్నో రహస్యాలు, ఎన్నో విచిత్రమైన మాటలు ఎన్నో ఉన్నాయి. నీవే బీజం, నీవే బీజం, నీవే కారణం. బీజం నుంచి ఉత్పత్తి అయ్యే వృక్షాన్ని నువ్వే, వృక్షం నుంచి మళ్ళీ పుట్టేటువంటి ఫలము నీవే, ఫలం నుంచి వచ్చే మళ్ళీ బీజం నువ్వే అని చెప్తున్నాడు ఆద్యంతములన్నీ కూడా. కాబట్టి అట్టి పరమేశ్వరుణ్ణి లోకమంతా ఉన్నట్టు గుర్తించి నాలోనూ ఉన్నాడు, అంతటా వ్యాపించిన ఈశ్వరుడు నాలో కూడా ఉన్నాడనే భావం తెలుసుకుంటే ఎలా చేయాలి, ఎటు నుంచి కూర్చోవాలి, ఏ కాలు పైన ముడుచుకోవాలి, ఇవన్నీ అడగకుండా ఉన్నాడని హరణించాలి. నిద్రపోయినా వంకరటిగా కూర్చున్నా లోపల ఉన్నాడని చెప్పి భావించేటట్టయితే అతడే మనకి కేర్ టేకర్, అతడే మనని రక్షించేవాడు.